సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. Proverbs chapter 28 verse 20. A faithful man will abound with blessings, but whoever hastens to be rich will not go unpunished. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండేటటువంటి వానికి దేవుని దీవెనంట మెండుగా వస్తాయి. ఆ తర్వాత ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు. చాలా ఆతృత పడుతూ ఉంటారు కొంతమంది. ఇంకా ఈ నెలలోనే 1వ తారీఖు లోపలే మనం ధనవంతులం అయిపోవాలి, పలానా వాళ్ళకన్నా ఎక్కువ ఎదిగిపోవాలి, డబ్బు విషయంలో కానీ, ఆస్తి అంతస్తులు కూర్చుకోవటం విషయంలో కానీ తనకన్నా ఎక్కువ ఉండాలి నేను అని ప్రతి విషయంలో కూడా వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు ఇంకొకరితో. ధనం సంపాదించుకోవటానికి అనేకమైనటువంటి అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. అంటే అన్యాయమైన పనులు చేస్తూ ఉంటారు. అది దేవునికి ఇష్టం ఉండదు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఇంకో చోట ఏమనుందంటే, మరి సూది బెజ్జంలో ఒంటె దూరటం ఎంత కష్టమో, ధనవంతుడైన వాడు పరలోక రాజ్యానికి రావడానికి అంత కష్టము అని వ్రాయబడి ఉన్నది. మరి ఈ వాక్యంలో ఎంతో మీనింగ్ ఉన్నది కాబట్టి అది రాయబడింది. ఏంటి ఆ మీనింగ్ అని మనం పరిశీలించుకున్నట్లయితే టైం ఉన్నప్పుడు అది మనకే అర్థమవుతుంది. ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్షణ అందకపోడు. ఈ ధనం అనేది సమస్తమైనటువంటి దుర్మార్గమైన పనులు మనతో చేపిస్తూ ఉంటుంది. డబ్బున్న వాళ్ళకి అసలు దేవుడితో పనే లేదు. మన సృష్టికర్త అయినటువంటి దేవుని గుర్తే చేసుకోరు. డబ్బు ఉదయం లేచిన దగ్గర నుంచి డబ్బు మనకుంది కదా, ఏదైనా చేయొచ్చు, మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది, ఈ ఆలోచనలే ఉంటాయి. వాటి వల్ల పాప కార్యాలు అనేకమైనవి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పాపాన్ని మనం కొని తెచ్చుకునే వాళ్ళంగా ఉంటాం. ఆ కారణం వల్ల ధనవంతుడు ఒకటి ఆతురపడేవాడు శిక్షణ అందకపోడు అనే వాక్యాలు ఇలాంటివి రాయబడి ఉన్నాయి.